దేశ రాజకీయ చరిత్రలోని చంద్రబాబు, వైఎస్ఆర్ అంటేనే ఓ సంచలనం. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా రాజకీయ బద్ధశత్రువులుగా ఎలా మారారు? వీరిద్దరి పొలిటికల్ జీవితాల ఆధారంగా రూపొందించిన వెబ్ సిరీస్ మాయాసభ ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటుంది. సోనీ లివ్ ఓటీటీ కోసం ఎక్స్క్లూజివ్గా రూపొందించిన ఈ సిరీస్ టీజర్ మంచి రెస్పాన్స్ ఆకట్టుకుంటుంది. కొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. తమ నాయకుడిని తక్కువ చేసి చూపించారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై డైరెక్టర్ దేవకట్ట రియాక్ట్ అయ్యారు. పొలిటికల్స్ అనేవి అందరికీ అవకాశాలు కల్పించే ఓ ప్రక్రియ మాత్రమేనని అన్నారు. పొలిటికల్ ఓ గౌరవప్రదమైన పోటీ, అందరికీ అవకాశాలు కల్పించే ఓ ప్రక్రియ. ఏకీభవించానని వాళ్ళను అంతం చేసే ప్రతిజ్ఞ కాదు అంటూ ట్వీట్ చేశారు. టీజర్కు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్కు ఆయన హర్ష వ్యక్తం చేశారు. గంటకి టీజర్పై పెరుగుతున్న ఇంట్రెస్ట్ అన్ని ప్లాట్ఫామ్లో అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ నాయకుని భక్తులైనా పార్టీలకు, లీడర్స్కు అతీతంగా ఓ ఉన్నతమైన మానవీయ అనుభూతిని ఇస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ అంటూ రాసుకొచ్చారు. మాయాసభ టీజర్ అద్యంతనం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి ప్రాణ స్నేహితులు రాజకీయ బద్ధశత్రువులుగా ఎలా మారారు అనే స్టోరీ బ్యాక్డ్రాప్గా సిరీస్ రూపొందించారు. టీజర్లో ఒక డైలాగ్ హైప్ క్రియేట్ చేసింది. సిబిఎన్ పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్ఆర్ పాత్రలో చైతన్యరావు నటించినట్లు అర్థమవుతుంది. డైరెక్ట్గా పేర్లు వాడకుండా కాకర్ల కృష్ణనాయకుడిగా ఆది పినిశెట్టి, ఎంఎస్ రామిరెడ్డిగా చైతన్యరావు కనిపించనున్నారు. ఇది చావో రేవో అర్థం కావడం లేదు. రెడ్డి 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు అని సిబిఎం చెబుతుంటే, ఈరోజు నువ్వు గెలిస్తే ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. ఆ బాణాన్ని నిన్ను ఓడించేంత వరకు వాడుతూనే ఉంటాను అని వైఎస్ఆర్ చెబుతారు. ఈ ఇంటెన్స్ డైలాగ్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సిరీస్ను దేవకట్టతో పాటు కిరణ్ జయకుమార్ రూపొందించున్నారు. హిట్ మ్యాన్ అండ్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ బ్యానర్పై విజయ్ కృష్ణ, లింగమనేని శ్రీహర్ష నిర్మించారు. ఆగస్టు 7 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలో అందుబాటులోకి రానుంది.